శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సామర్థ్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది, వీరికి అష్టంశ నడుస్తోంది. అయినా సరే వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో లాభసాటిగా ఉంటుంది, డబ్బు ముందుకు వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో మిత్రులుగా మారి మీకంటూ గుర్తింపు తీయడం కోసం సాయశక్తులు మీకు సహాయం చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా లాయర్ వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, గైనకాలజిస్ట్, ఆంకాలజీ, రేడియాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. డెంటల్ రంగాల్లో ఉన్న వారికి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసే పని చోట మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాలనే కింద స్థాయి ఉద్యోగస్తులు ప్రయత్నాలు చేస్తారు. మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం అనే భావంతో మీరుంటారు. ఏదైనా సరే దైవానుగ్రహం మీకు తోడుంది కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా మీకు ఇబ్బంది పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంతో మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో స్వగృహ కళ కొనాలన్న, ఇల్లు కొనాలనుకున్న కళ ఏదైతే ఉందో అది హౌసింగ్ లోన్ మంజూరు అవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అయితే ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో వారికి మంచి గెలుపు కావచ్చు, లేదంటే ఒక అనుకోని పదవి, ఏదైనా సరే ఈ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా స్నేహితులకి ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం అనేది చెప్పదగింది కాదు. ఎంత అవసరం అంత ఖర్చు పెట్టడం, ఎవరో రూపాయి అడిగారని చెప్పేసి ఒక 10 రూపాయలు మనం ఇచ్చేయడం, తర్వాత చూసుకుందాం మన వాళ్ళే కదా అని చెప్పడం, తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తగా మనం చూసుకోవడం చెప్పదగింది. వీరికి అష్టంశ నడుస్తోంది. శనికి జపం, దానం, తర్పణం, హోమం చేయించుకోవడం చెప్పదగినది. లేదా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే అన్నీ బాగున్నా, ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నాయి, వ్యాపారపరంగా బాగుంది, కానీ అష్టంశని అంత అనుకూలంగా లేనప్పుడు కొన్ని చికాకులు ఉంటాయి. మనసులో ఎటువంటి ఒక ఆందోళన ఉంటుంది. మనం బాగానే ఉన్నామా, లేదా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాటికి చక్కగా శని స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగ పరీక్షలు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం తప్పనిసరిగా గ్రహాదులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం, 10 మందిలోనూ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసువర్ధనంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రుల అవకాశం, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావడం, ఇటువంటి పరిస్థితులు చక్కగా ఈ వారం గ్రహాదులు గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి హోటల్స్కి అంత అనుకూలంగా లేదు. వ్యాపారం నష్టం రావడం, లేదా వ్యాపారం మానేసి ఇంకో వ్యాపారం ప్రారంభించాలి అనుకోవడం అనే ఆలోచనలు వస్తుంటాయి, అపోహలు వస్తుంటాయి. ప్రస్తుతానికి ఎటువంటి కొత్త కార్యక్రమాలు చేపట్టకుండా ఉన్న వాటిని నడిపించుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి మెరిట్ మార్కులు రావడం, మంచి ఎగ్జామ్లో చక్కగా పాస్ అవడం ఇటువంటివి ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం ఉంటుంది. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక చేయి జరిపిన సంబంధం మళ్ళీ రాదు అనుకున్న వాళ్ళకి సంబంధం కుదరడం, అదేవిధంగా దగ్గర బంధువుల్లో కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, ఈ సర్కిల్లో వివాహ ప్రయత్నాల్లో
మంచి కలుసుబాటుతనంగా ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివతులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం తప్పనిసరి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేసుకోవడం 8 శనివారాలు చేయించడం తప్పదగిన సూచన. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం. మనకి డబ్బులు నిలవడం లేదు, ఖర్చు అయిపోతుంది, ఏదైనా సేవింగ్స్ చేయాలి అని అనుకుంటారు. అయితే అది అనుకోకుండానే మన ఖర్చు అయిపోవడం ఇటువంటి జరుగుతుంది. అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ ఏర్పడుతుంది. ఏదైనా డబ్బులు సేవింగ్స్ చేయాలంటే భాగస్వామి అకౌంట్లో వేయడం చెప్పదగిన సూచన. తద్వారా మనం ఖర్చు పెట్టాం కాబట్టి భాగస్వామి అకౌంట్లో వేస్తే సేవింగ్స్ రూపేణా ఉంటుంది. కాబట్టి చక్కగా సేవింగ్స్ చేసే అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడతనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడువు కాలం,